తీసుకున్న చింత చిగురు వేసేసుకోవాలి. కలిపి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాము అండి. చింత చిగురు వేసేసుకొని వేయించేసుకోవాలి. ఇంకా చింతపండు వాడుకోకూడదండి. చింత చిగురు వేసాం కాబట్టి చింతపండుతో పని లేదు. ఈ చింత చిగురు కొబ్బరి అసలు చాలా టేస్ట్ ఉండిద్దండి. అసలు ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే హాఫ్ చిప్ప తీసుకున్నానండి. కొబ్బరిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. ఈ చింత చిగురులో కూడా మనకు కావాల్సిన పోషక విలువలన్నీ ఉంటాయి కాబట్టి ఈ చింత చిగురు దొరికినప్పుడు తప్పకుండా దాంతో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు.